వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. వేదిక మీద ఉన్న పెద్దలు మినిస్టర్ పల్లె రంగనాథ్ గారు, ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న రమణారెడ్డి అన్న గారు, నాయకులందరికీ, నల్లమాడ ప్రజాని గారి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఇందాక గంగాధర్ అని ఒక మాట అన్నారు, మనమంతా కలిసి పనిచేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అని. అది వచ్చిన జనం ఈసారి ఎలా అయితే మ్యాండేట్ 11 సీట్లకు మాత్రమే వాళ్ళని పరిమితి చేసి దాదాపు 164 సీట్లు మనం తెచ్చుకున్నాము. ఇదే విధంగా మన నియోజకవర్గమే కాదు, ప్రతి ఒక్కరికి మన పార్టీ చేసే మంచి పనులు కొంచెం మీరు బయట చెప్పగలిగితే, అది ప్రజల్లో మీరు అవగాహన కల్పించగలిగితే మనకి తిరిగే ఉండదు. గత 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో మన పార్టీ వాళ్ళు కానివ్వండి, మన రాష్ట్రమే కానివ్వండి, ప్రతి ఒక్కరూ కష్టాలే చూసాం. అలాంటి ఒక పరిస్థితి నుంచి ఒక పాలనలోకి మనం అడుగు పెట్టాము. రాతి యుగం నుంచి ఒక మంచి యుగం వైపు అడుగులు వేస్తున్నాము. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ వాడారో తెలియదు. ఆ అమౌంట్ అంతా ఒక కొత్త రోడ్ రాలేదు, ఒక స్ట్రీట్ లైట్ రాలేదు. ఇప్పుడున్న మనకి ఉన్న ఆర్థిక పరిస్థితిలో కూడా గత సంవత్సరం పొద్దైంది మనకి కూటమి ప్రభుత్వం ఏర్పాటై పుట్టపర్తి నియోజకవర్గంలో మాత్రమే దాదాపు 24 కోట్లతో 600 రోడ్లు వేసుకోగలిగాం. మనం సింగపూర్కో ఎక్కడికో అమెరికాకో వెళ్ళాల్సిన అవసరం, అమరావతి అయిపోయాక అమరావతి వెళ్ళి చూసుకొని వస్తే చాలు ఎంత అద్భుతంగా ఉంటుందో. అది మన రాజధాని అని మనం గర్వంగా చెప్పుకునే రోజు ఎంతో మాత్రం దూరంలో లేదు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న హంద్రీ నివా ద్వారా 193 చెరువులు కూడా నింపి ఖచ్చితంగా పెడతాను, దానికి నాదే హామీ. ఇంకా ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీలు కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఫండ్ రాగానే కొంచెం అయినా సరే మొత్తం ప్రతి ఊర్లోనూ కంప్లీట్ చేస్తాను. మన ఊరిని తీర్చిదిద్దుకునే శక్తి ప్రతి ఒక్కరికి మన చేతిలో మనకు ఉంది. ఒక్కసారి చెప్పండి, అన్ని కంప్లీట్ చేసేస్తాం. థ్యాంక్ యూ. 64 లక్షల కుటుంబాలకు ఒకే రోజు పెన్షన్ ఇస్తున్నామంటే ఇంతకంటే సమర్థవంతమైన ప్రభుత్వం ఎక్కడుందో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ, బీసీల పార్టీ, మహిళల పార్టీ, మైనార్టీల పార్టీ, ఒక మాట చెప్పాలంటే ఇది పేదల పార్టీ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి పేదల కడుపు నిండుకు తినాలని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో 205 అన్నా క్యాంటీన్లు అవుతున్నాయి. 5 రూపాయలకి ఇడ్లీ రాదు, టీ అసలుకే రాదు, అన్నం పెడుతున్నాము పుట్టపర్తిలో. ఇదే పద్ధతి అన్ని మండలాలు కూడా విస్తరింప చేస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లకి ఇచ్చేదానికి ఇబ్బంది పెట్టారు. మనం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటాయి అంతమందికి తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు మనమే ఇచ్చినామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇకపోతే దగ్గరలోనే అన్నదాసులకి ఇచ్చాం. రైతులకు 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మొదటి విడతలో 7,000 రూపాయలు అందరికి ఇచ్చినాము. రైతులు కూడా బాగుండాలని చెప్పి పెట్టిన కార్యక్రమం. దగ్గరలోనే మన మహిళలందరినీ బస్సులు ఎక్కిస్తున్నాం, ఫ్రీ ఉచితం. కానీ మీరు మాత్రం డబ్బులు కట్టేస్తారు. మమ్మల్ని వీళ్ళు అమరావతి నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఓపిక తిరగచ్చు, బస్సులు మాత్రం ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇక మిగిలిన 2 ఒకటి నిరుద్యోగులకు 3,000 ఇవ్వాలి, అది కూడా ప్రవేశపెడతాం. ఒకటి మహిళలకు 1,500 నెలకి ఇవ్వాలి. ఈ 2 చేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమ కార్యక్రమాలను ఒకే ఒక ప్రభుత్వం చేసింది, ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. 2-3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాలం మారింది, టెక్నాలజీ మారింది. మీరు పని చేస్తున్నారు లేదా తొందరగా కనుక్కునే పరిస్థితి వచ్చింది. నువ్వు పని చేయకోకుండా మంచి బట్టలు వేసుకొని నల్లమాలకు టీ తాగి పోతే నువ్వు నాయకుడు కాలేవు.
ప్రజల మధ్యలో ఉంటేనే, ప్రజల కష్టాలు తెలుసుకుంటేనే, ప్రజలతో కలిసిమెలిసి ఉంటేనే నువ్వు నాయకుడు అవుతావు తప్ప ఊరికే వస్తే నీ లాభం జరుపు చూడే పరిస్థితి లేదంగా. నాయకులు కష్టపడితే నాయకులు అవుతారు. పల్లె రఘునాథుడు ఎందుకు నాయకుడు అయ్యాడు? ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా దేవుడు రాడు, ఉన్నట్టే రాదు, మీ బంధువులు రారు. కాబట్టి 35 సంవత్సరాల పైచలకు ఒకే ఒక నాయకుడిగా కష్టంగా ఉంటారు. ఆ పక్కలు కష్టపడితే ఒకటే వెళ్ళిపోతున్నారు, ఒకే ఎమ్మెల్యే సభ్యులు. కాబట్టి మీరు నాయకులు కోరుతున్నారు. దీని మీద ముందు కాలం పెద్ద నాయకులు అంటే కౌంట్ చేయండి. ఒకటే చెప్తున్నా, ఈ వేదిక ద్వారా మీ అందరినీ హెచ్చరిస్తున్నా. ముందు మాత్రమే పల్లె రఘునాథుడు ఉన్నాడు, ఉండకూడదు. ముందు కాలం వేరే, ఈ కాలం వేరే. ఎవరైతే కష్టపడి పార్టీ పనిచేస్తారో వాళ్ళకు పట్టం కలుగుతా, అవకాశాలు ఇస్తా, పదవులు ఇస్తా, పనులు ఇస్తా, వాళ్ళు కాపాడుకుంటారు. ఈ ప్రభుత్వం చిరకాలం ఉంటుంది, ఎవరికి నా పని ఎవరి చేత కూడా కాదు, ఎక్కడ తక్కువ చేయము, ముందు కూడా మనం ఉంటాం. కాబట్టి ధైర్యంగా కష్టపడి పని చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.